యాకోబు గారి కోసం. వాళ్ళకి అసలు అంత అవగాహన లేదు కదా యాకోబు గారి కోసం. అంటే ఆయన చేసిన పనులు కానీ, వాళ్ళ పిల్లల్ని పెంచిన విధానం కానీ, యోసేపు గారిని అక్కడ ఉంచిన విషయం కానీ, అవన్నీ కూడా వాళ్ళకి తెలుసు. ఐగుప్తులకి ఇంత మహారాజుని మాకు ఇచ్చారు, ఇంత తెలివైన వ్యక్తిని కన్నందుకు అసలు ఆయన చనిపోతుంటే వాళ్ళందరూ కూడా 70 దినాలు అంగలార్చి ఎంతో బాధపడ్డారు. అలాగే మోషే గారు చనిపోయినప్పుడు కూడా 39 దినములు వాళ్ళందరూ కూడా ఏడ్చారు. అయితే ఒక మనిషి తెలుసుకోవలసిన విషయాలు కానీ, నేర్చుకోవలసిన విషయాలు కానీ మనం భూమి మీద ఉన్నప్పుడే నేర్చుకోవాలి. తర్వాత ఈ సంవత్సరానికి వదిలే, నెక్స్ట్ ఇయర్ నేర్చుకుందాం, పర్వాలేదులే, లేదా నెక్స్ట్ వీక్ నేర్చుకుందాం, లేదా ఒక 1 మంత్ తర్వాత నేర్చుకుందాం అంటే కనుక మనం నేర్చుకోలేము. అలా నేర్చుకోలేని విషయంలో ఒక చిన్న స్టోరీ. ఒక యెషీవాలోని ఒక రబ్బీ గారు, చాలా మంది రబ్బీలు అక్కడ తోర నేర్పిస్తూ ఉండేవారు. హీబ్రూ కానీ, హీబ్రూ అక్షరాలు కానీ, హీబ్రూ మాట్లాడడం కానీ, చదవడం కానీ, తెఫిలస్ కానీ. ఒక వ్యక్తి రోజు వస్తూ ఉండి వెళుతూ ఉండేవాడు, కానీ అతను అసలు నేర్చుకునేవాడు కాదు. ఏదో వచ్చి అక్కడ కూర్చొని వెళ్ళిపోవడం జరిగేది. అసలు అతను ఎందుకు వస్తున్నాడో, ఎందుకు వెళ్ళిపోతున్నాడో అతనికి కూడా తెలియదు. ఏదో హాజరవుతున్నాడు, ఏదో అటెండెన్స్ కోసం వచ్చినట్టు. రబ్బీ గారు వాళ్ళు అక్కడున్న స్నేహితులు, నేర్చుకో, మేము నేర్పిస్తున్నాం కదా, రా మా దగ్గరికి వచ్చి నేర్చుకో అంటే, రేపు నేర్చుకుంటాలే, రేపు వస్తాను, ఈ రోజు నాకు కొంచెం పని ఉంది అని చెప్పడం. మళ్ళీ రేపు వచ్చినప్పుడు అడిగితే పర్వాలేదు, ఇంకా నాకు ఎంత వయసు అయిపోయిందని నేర్చుకుంటాలే అన్నాడు. ఎప్పుడు అడిగినా కూడా అతను కనీసం ఒక్క హీబ్రూ అక్షరం కానీ, లేదంటే ఒక లెటర్ కానీ నేర్చుకోవడం చేయలేదు. ఎన్నిసార్లు అడిగినా కూడా అతను అదే చెప్తా ఉంటే కొన్ని సంవత్సరాలకి అతను మరణించాడు. మరణించినప్పుడు అతని ఆత్మ మరి వెళ్ళాలి కాబట్టి అతని ఆత్మ వెళ్ళింది. ఎక్కడికైతే ఒక చోటుకి వెళ్ళాలి అక్కడికి వెళ్ళినప్పుడు ఒకవైపు ఇప్పుడు ఏదో యమలోకం, భూలోకం అన్నట్టు ఒకవైపు కొంతమంది నరకంలో ఉన్నవాళ్ళు కొంతమంది ఉన్నారు, ఒకవైపు మంచి వాళ్ళు ఉన్నారు. ఎవరైతే పరలోక అంటారు ఇప్పుడున్న సిచ్యువేషన్లో, అలాంటి దాంట్లో కొంతమంది ఉన్నారు, అంటే రాజ్యంలో. అప్పుడు అతని తీర్పు వచ్చినప్పుడు, బాబు ఇదిగో 50-50లో ఉన్నావు నువ్వు, ఇటు 50 పూర్తి చేయలేదు, ఇటు 50 కూడా లేదు. మంచి పనుల్లోని మంచి చేసిన దాంట్లో 50 ఉన్నావు, చెడు దాంట్లో 50 ఉన్నావు. నీ ఇష్టం, నీకు నేను ఒక ఛాన్స్ ఇస్తున్నాను. ఇప్పుడు నువ్వు మంచి దాంట్లోకి వెళ్తావా, అక్కడున్న నరకంలోకి, లేదా ఇటువైపు మంచి వాళ్ళ దగ్గరికి వెళ్తావా, నీ ఇష్టం అన్నప్పుడు అతనికి ఒక పాస్ అనేది ఇచ్చారు. నీ ఇష్టం, ఇదిగో నీకు ఒక పాస్ ఇస్తున్నాము, ఎటువైపు వెళ్తావో వెళ్ళాను. అతను ఏదో సరదాగా అటు ఇటు చూస్తూ, సరే సరదాగా అసలు నరకంలో ఎలా ఉంటుందో చూద్దామని చెప్పి ఆ నరకంలోకి వెళ్ళి అక్కడ వాళ్ళ స్నేహితులు, వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఉంటే పలకరించి వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఏంటి, మీరు ఇక్కడే ఉన్నారా, నాకైతే 50-50 వచ్చింది, నాకు ఒక పాస్ కూడా ఇచ్చారు, నేను ఎటైనా వెళ్ళొచ్చు, అది నా ఇష్టం, మీకు అలా కాదు, మీరు నరకంలోనే ఉన్నారు అని చెప్పి వాళ్ళతో అక్కడ హేళనగా మాట్లాడి కొద్దిగా ఏదో చాలా ఓవర్గా చేసినట్టు చేస్తే, ఎవరైతే డ్యూటీని చేస్తారో అక్కడ నైట్ డ్యూటీ చేసే 2 వ్యక్తులు వచ్చేసారు. ఆ గేట్ దగ్గర ముందున్న వ్యక్తులు వెళ్ళిపోయి, ఇతను సరే నేను వెళ్తున్నాను, ఎందుకంటే నాకు అటు వెళ్ళడానికి అవకాశం ఉంది కాబట్టి నేను అటు వెళతానని చెప్పి ఆ గేట్ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు, బాబు ఏంటి బయటికి వెళ్తున్నాం అని అడుగుతున్నప్పుడు, అదేంటి నేను ఇక్కడ కాదు నా ప్లేస్, నేను అటువైపు అంటే, లేదు లేదు ఇదిగో పాస్ చూపిస్తాను చూడంటే, ఆ పాస్ మీద హీబ్రూలో రాస్తుంది, మాకు హీబ్రూ రాదు, ఏమి రాదు, నువ్వు అటు వెళ్ళడానికి వీల్లేదు, నువ్వు ఇక్కడే ఉండు, నిన్ను పంపించమని చెప్పి అతన్ని అక్కడే ఉంచేశాడు. అతను నేర్చుకోమన్నప్పుడు నేను రేపు ఎల్లుండ అని చెప్పి అశ్రద్ధ చేశాడు. పోనీ అక్కడ ఒక మంచి అవకాశం ఇస్తే అతనికి ఎందుకు, వేరే వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నారు, ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు అని చెప్పి నరకం వైపు వెళ్ళి అతను అగ్నిలో వేయబడ్డాడు. అంటే తనకి ఇచ్చిన 2 అవకాశాలు కూడా అతను కోల్పోయాడు. ప్రతి మనిషికి కూడా ఒక అవకాశం అనేది ఇస్తారు హషేమ్ గారు, స్వేచ్ఛ కూడా ఇవ్వబడింది కాబట్టి ఆ మనిషి ఎలా బ్రతకాలి, ఎలా ఉండాలి, ఎలా చెయ్యాలనేది వాళ్ళకి ఇవ్వబడింది. ఇప్పుడు అబ్రహాం గారు చాలా విషయాలు
తీసుకొచ్చారు, వాళ్ళ కుమారుడు తీసుకొచ్చారు. ఆయన సబ్బాతులు ఆచరించడం, వాళ్ళ పిల్లలు ఆచరించడం, ఎన్నో విషయాలు తీసుకొచ్చారు. అంటే ఆయన ముందు నుంచి నేర్చుకున్నప్పటికీ చివరికి పేరు మార్చుకోవడం, అబ్రహాం గారు పేరు పెట్టుకోవడం అంటే చాలా మంచి విషయం. అబ్రహాం గారు సారా గారు చనిపోయినప్పుడు ఆవిడ కోసం ఒక శ్మశాన వాటిక ఒకటి కొనడం జరిగింది. ఒక భూమి, శ్రేష్టమైన భూమిలో ఆవిడని పాతి పెట్టడం కూడా జరిగింది. నార్మల్ గా చనిపోయారు కదా, ఇంకా వాళ్ళతో పని ఏంటని ఎక్కడ పడితే అక్కడ కప్పెట్టవచ్చు కదా. కానీ అలా ఎందుకు చేయట్లేదంటే వారిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి సంవత్సరం కూడా ఈ రోజు మా నాన్నగారు చనిపోయారు అని ప్రతి సంవత్సరం జ్ఞాపకం చేసుకొని వారి కొరకు తోరా అధ్యయనం పెట్టుకొని సెదాక చేసే విషయాలు ఉంటాయి. కాబట్టి మంచిగా వాళ్ళని సమాధి కార్యక్రమం చేసి సుగంధ ద్రవ్యాలతోటి ఎలా అయితే అప్పుడు మన పితరులు చేశారో ఇప్పుడు కూడా వాళ్ళని అలా చేసి మనం వాళ్ళ కోసం ఒక సమాధిని కట్టి అక్కడ క్యాండిల్స్ వెలిగించి వారి కొరకు తోరా అధ్యయనం చేసి వారి పేరు మీదుగా కీర్తనలు కూడా చదువుతాం. దావీదు గారు ఎన్నో కీర్తనలు రాశారు. వాళ్ళ అక్షరం పేరు మీదుగా ఉదయం మనందరం కూడా అక్కడ కీర్తనలు చదవడం జరిగింది, జ్ఞాపకం చేసుకున్నాం. అంటే సంవత్సరం అంతా కూడా ఆయన విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. 30 దినములు ఎందుకు జ్ఞాపకం చేసుకుని ఉండమన్నారంటే ఆ 30 దినాలు కూడా కుమారుడు ఉంటే వాళ్ళు గడ్డము గీయించుకోకుండా లేదంటే తల తీయించుకోకుండా తోరా చదువుతూ అధ్యయనం చేస్తూ ఉండాలి. 30వ దినమున తోరా అధ్యయనం చేస్తూ అందరికీ భోజనం పెట్టుకొని విందు ఏర్పాటు చేసుకొని ఆయన కొరకు జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఆయన ప్రతిసారి మనం చాలా విషయాల్లో జ్ఞాపకం తెచ్చుకుంటాం. ఇందాక రబ్బీ గారు చెప్పినట్లు ఇంకో జన్మ ఉంటే నేను అది చేస్తాను, ఇంకో జన్మలో నేర్చుకుంటాను, వచ్చే జన్మ